అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీక్ ఆర్య బర్త్డేకి విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా ఆర్య కూడా బర్త్డే బాగా ఎంజాయ్ చేశాడు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మా పేరెంట్స్ కూడా వచ్చారు. సో లాస్ట్ వీక్ అంతా ఈ బర్త్డే హడావిడి ఇంకా ఫ్యామిలీతో కొంచెం రిలాక్స్డ్గా టైం స్పెండ్ చేయడం వల్ల వీడియోకి టైం పెట్టడం కుదరలేదు. యాక్చువల్గా ఉన్న కొంచెం టైంలో మేనేజ్ చేసి పెట్టచ్చు, కానీ నేను కొన్ని టాపిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టాపిక్స్ షేర్ చేయాలనుకుంటున్నాను అనమాట. వాటిని ఏదో అలా ఉన్న టైంలో మేనేజ్ చేసి పైపైన చెప్తే కుదరదు. కొంచెం డీటెయిల్డ్గా మంచిగా ప్రజెంట్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్గా చేయాలి అని చెప్పి ఈ వీక్ ఇంకా వీడియో వద్దు, నెక్స్ట్ వీక్ నుంచి అవి పెడదాము అని అనుకున్నాను. కానీ అస్సలు వీడియో పెట్టకుండా ఉండే బదులు నేను ఈ మధ్య తీసుకున్న కొన్ని వస్తువులు, కొన్ని యూస్ఫుల్ వస్తువులు మీకు షేర్ చేయొచ్చు కదా అనిపించింది. యాక్చువల్గా వీడియోలో బ్యాక్గ్రౌండ్ విజువల్స్లో కనిపించినప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు వాటి గురించి. సో ఇంకా తెలియని వాళ్ళు కూడా తెలుస్తుంది కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను. అండ్ ఈ వస్తువులు ఏదో ఒక హాల్ లాగా ఒకేసారి కొన్న వస్తువులు కాదు. మీకు తెలుసు నాకు అనవసరంగా వస్తువులు కొనడం ఇష్టం లేదు. బట్ ఇవి కొన్ని మంత్స్లో అవసరం కొద్దీ ఆచితూచి కొన్న వస్తువులు. అండ్ నేను జెన్యూన్ రివ్యూ కూడా మీకు షేర్ చేస్తాను. సో వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. ఫస్ట్ వచ్చి కిచెన్లో వేడి గిన్నెలు పట్టుకోవడానికి యూజ్ చేసే సిలికాన్ మిటన్స్. వీటిని ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యానా అని అనిపించింది. మామూలుగా మనం క్లోత్స్ యూజ్ చేస్తాం కదా, వాటికంటే ఇవి చాలా కన్వీనియంట్. వేడి మూతలు తీయడానికి, వేడిగా ఉన్న గిన్నెలు హ్యాండిల్ చేయడానికి, మన చేతులు కాల్చుకోకుండా మన చేతులతో హ్యాండిల్ చేసినట్టు యూజ్ చేయొచ్చు. మైక్రో ఓవెన్, ఎయిర్ ఫ్రైస్కి యూజ్ చేస్తాము. ఇవి తక్కువ రేట్లో కొన్ని ఉన్నాయి, క్వాలిటీ అంత బాగాలేదు. హ్యాజిల్ అనే బ్రాండ్వి తీసుకున్నాను. స్టీల్ యూటెన్సిల్స్ హ్యాండిల్ చేసేటప్పుడు మాత్రం స్టీల్ బాడీ కంటే హ్యాండిల్ని పట్టుకోవడమే బెటర్. బాడీ అయితే టూ మచ్ హాట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే స్టవ్ దగ్గర నేను అసలు ఏ క్లాత్ యూజ్ చేయట్లేదు. చాలా నీట్గా, కన్వీనియంట్గా, కంఫర్టబుల్గా ఉంది. నెక్స్ట్ ఫ్రిడ్జ్లో వెజిటబుల్స్ స్టోర్ చేయడానికి ఈ కాటన్ బ్యాగ్స్ తీసుకున్నాను. ఇవి 100% కాటన్, సెట్ ఆఫ్ 12 బ్యాగ్స్ అనమాట. 3 డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఈచ్ సైజు 4 పీసెస్ ఉంటాయి. బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ ఇందులో వెజిటబుల్స్ స్టోర్ చేస్తే మ్యాక్సిమం 3 to 4 days వరకే బాగుంటాయి. అంటే లోపలేం పాడవు. కానీ ఏ వెజిటబుల్స్కి అయితే పైన పీల్ పల్చగా ఉంటుందో అది ముడుచుకుపోయినట్టు అయిపోతుంది అనమాట. పీల్ మందంగా ఉండే బీరకాయలు లాంటివి ఎక్కువ డేస్ ఉంటాయి. ఆకుకూరలు అయితే పెట్టకూడదు, త్వరగా పాడైపోతాయి. సో వెజిటబుల్స్ 3 to 4 daysలో యూజ్ చేసేస్తాం అంటే ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. నేను ఛానల్ పెట్టిన స్టార్టింగ్లో అనుకుంటా ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ గురించి షేర్ చేశాను. నేను అవి ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువ డేస్ ఉండాలి అంటే వీటిలో అయితేనే ఉంటాయి. క్యారెట్స్, క్యాప్సికమ్ లాంటివి 1 week పైన ఫ్రెష్గా ఉంటాయి. సో ఎక్కువ డేస్ ఉండాలి అనుకున్నవి ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్లోనే స్టోర్ చేస్తాను. ఇవి క్లీనింగ్ కొంచెం పనిలా అనిపిస్తుంది, కానీ ఈ కాటన్ బ్యాగ్స్ అయితే వాషింగ్ మెషిన్లో వేసేయచ్చు. సో నేను 3 to 4 daysలో వాడేసే వెజిటేబుల్స్ పీల్ మందంగా ఉండేవి ఈ కాటన్ బ్యాగ్స్లో స్టోర్ చేస్తాను. మిగిలిన వాటికి ప్లాస్టిక్ బ్యాగ్సే యూజ్ చేస్తున్నాను. ఈ కాటన్ బ్యాగ్స్ వల్ల కొంచెం పని తగ్గింది. అండ్ కాటన్ బ్యాగ్స్లో స్టోర్ చేస్తే అదొక సాటిస్ఫాక్షన్ కూడా. అండ్ ఈ కాటన్ బ్యాగ్స్ని మనం ఫ్రిడ్జ్ స్టోరేజ్కే కాకుండా టాయ్స్ లాంటి వస్తువులు కూడా స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ చూసే ముందు కుకు ఎఫ్ఎం యాప్ నుంచి చాణక్య ఇన్ డైలీ లైఫ్ అనే ఇంట్రెస్టింగ్ ఆడియో బుక్ని సజెస్ట్ చేస్తున్నాను. రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలు, కార్పొరేట్ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ ఆడియో బుక్ బాగా హెల్ప్ అవుతుంది. కుకు ఎఫ్ఎంలో మరెన్నో విభాగాల్లో ఎంతో యూస్ఫుల్ ఆడియో కంటెంట్ ఉంది. ప్రతి నెల 20కి పైగా ఆడియో బుక్స్ రీజనల్ లాంగ్వేజెస్లో యాడ్ అవుతూ ఉంటాయి. ఈ యాప్లో 7 days ఫ్రీ ట్రయల్ నడుస్తుంది. దానిలో భాగంగా ప్రీమియం ఆడియో కంటెంట్ యాడ్స్ లేకుండా 7 days ఫ్రీగా వినొచ్చు. కుకు ఎఫ్ఎం ఇన్స్టాల్ చేసుకోండి, మీ మనసుకి నచ్చింది వినండి. నెక్స్ట్ ఈ స్టీల్ స్ట్రైనర్. నేను దీన్ని తీసుకుంది చింతపండు పులుసు ఫిల్టర్ చేసుకోవడానికి, ఇంకా కైమా క్లీన్ చేయడానికి. మా హస్బెండ్ వాళ్ళది నెల్లూరు. వాళ్ళ స్టైల్లో చేపల పులుసుకి ఎక్కువ చింతపండు పులుసు కావాల్సి వస్తుంది అనమాట. సో చేత్తో వడకట్టే కంటే దీంతో నాకు చాలా ఈజీగా పని అయిపోతుంది. కైమా క్లీన్ చేయడానికి ఇంతకుముందు ఇది యూజ్ చేసేదాన్ని. అయితే కైమా క్లీన్ చేశాక దీన్ని నీట్గా క్లీన్ చేయడం అవ్వట్లేదు, చాలా కష్టమైపోతుంది అనమాట. నెట్లో ఇరుక్కుపోతుంది. ఇంకా హాట్ వాటర్తో క్లీన్ చేసినా సరిగ్గా పోయేది కాదు. గట్టిగా తోమితేనేమో అది నెట్ కాబట్టి పాడైపోతుంది. దాని బదులు ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంది. అండ్ ఇలాంటి స్ట్రైనర్స్కి ఇలా స్టాండ్ లేకుండా ఉంటే బెటర్ అనిపించింది. ఆ సందుల్లో ఇరుక్కోకుండా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. హ్యాండిల్స్ కింద స్టాండ్ ఏం లేకుండా క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్కి చాలా ఈజీగా ఉంది.
బౌల్స్ పైన ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ ఇది మెష్ లాగా లేకుండా కంప్లీట్ స్టీల్ కాబట్టి లైఫ్ లాంగ్ ఉండే ప్రోడక్ట్. మనం ఫ్రూట్స్, కూరగాయలు క్లీనింగ్, వాటర్ స్ట్రెయిన్ చేయడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్యాకి లంచ్ బ్యాగ్లోకి ఈ బాక్స్ తీసుకున్నాను. జనరల్గా ఇలా క్లిప్స్తో ఉండే ప్లాస్టిక్ లిడ్ బాక్సెస్ యూస్ చేస్తాను. అయితే కూరన్నంకి కొంచెం పెద్ద సైజ్ కావాలని చెప్పి తీసుకున్నాను. ప్లాస్టిక్ లిడ్ విత్ క్లిప్స్ మోడల్లో కూడా పెద్ద సైజ్ ఉంటాయి, కానీ వాటికి ప్రతిరోజు గ్యాస్ కట్ తీసి క్లీన్ చేయాల్సి వస్తుంది. సో కొంచెం పని తగ్గించుకుందామని స్టీల్ది తీసుకున్నాను. యాక్చువల్గా స్టీల్ బాక్సెస్ కంటే గ్యాస్ కట్ ఉన్నవి బాగా ఎయిర్ టైట్, లిక్విడ్ టైట్గా ఉంటాయి. సో ఫ్రూట్స్, స్నాక్స్ పెట్టినప్పుడు అవే యూజ్ చేస్తాను. అప్పుడే అవి పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఈవెన్ పెరుగన్నం కూడా బాక్సెస్ అటు ఇటు అయినప్పుడు లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పెరుగన్నం కూడా లిక్విడ్ టైట్వే యూజ్ చేస్తున్నాను. ఓన్లీ కూరన్నంకి ఇది యూజ్ చేస్తున్నాను. దీనికి ఇలా లోపల ఇన్నర్ లిడ్ కూడా ఉంది. ఫ్రైస్ లాంటివి సెపరేట్గా ఇందులో వేయొచ్చు. అండ్ అవసరం లేకపోతే ఇన్నర్ లిడ్ తీసేయచ్చు కూడా. నేను అమెజాన్లో ఇంకొన్ని బాక్సెస్ చూశాను. అవి ఎలా ఉన్నాయంటే యూజ్ చేసినా చేయకపోయినా ఇన్నర్ లిడ్ పెడితేనే అది క్లోజ్ అవుతుందన్నమాట. ఆ మోడల్ కాకుండా ఈ మోడల్ అయితే ఫ్లెక్సిబుల్గా ఉంది అని అనిపించింది. ఒకసారి నేను ఇన్నర్ ప్లేట్లో ఆర్యాకి ఏదో ఒక నోట్ పెడుతూ ఉంటాను సరదాగా, తనని అప్రిషియేట్ చేయడం, లేకపోతే లంచ్ బాగా ఎంజాయ్ చేయను, సిచ్యుయేషన్ బట్టి అప్పుడప్పుడు ఇలా పెడుతూ ఉంటాను అనమాట. ఈ ఐడియా ఎలా ఉందో మీరే చెప్పండి. నెక్స్ట్ ఇండస్ వ్యాలీ నుంచి ఇవి తెప్పించాను. ఇవి కొత్తగా వచ్చిన కలెక్షన్ అనమాట. గ్రీన్ కలర్ కాంబినేషన్తో ట్రెండీగా ఉన్నాయి. ఇందులో టీ పెట్టుకోవచ్చు, జావ కాసుకోవచ్చు, ఓట్స్ చేసుకోవచ్చు. కింద శాండ్విచ్ బాటమ్ వచ్చి స్టర్డీగా ఉంది. దీనికి క్యూట్ లిడ్ కూడా వచ్చింది. స్ట్రెయిన్ చేసుకునే వీల్ కూడా ఉందన్నమాట. ఇది మా మదర్ కోసం తీసుకున్నాను. ఇది ఏంటంటే కంప్లీట్ ట్రైప్లై కాదు, కింద శాండ్విచ్ బాటమ్ మాత్రమే ఉంది. సైడ్స్ కొంచెం పల్చగా ఉంది. సో డీప్ ఫ్రైస్కి యూజ్ చేయలేము. తాలింపు వేసుకుని వాటర్తో కుక్ చేసుకునేవి చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేనైతే సాంబార్ చేస్తున్నాను. అలానే ఉప్మా చేసుకోవచ్చు, పులిహోర, ఫ్రైడ్ రైస్ లాంటివి కలుపుకోవచ్చు. మెయిన్గా ఇది సర్వింగ్ చేయడానికి యూజ్ చేస్తే భలే ఉంది అనిపించే విధంగా అట్రాక్టివ్గా ఉంది. ఇండస్ వ్యాలీ బ్రాండ్ది ఇంతకు ముందు తీసుకున్న 2 లీటర్స్ ట్రైప్లై కుక్కర్ గురించి మీకు షేర్ చేశాను. క్వాలిటీ చాలా బాగుంటుంది. మీరు ఇండస్ వ్యాలీలో స్టీల్ లేదా ఐరన్, క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ ఏమైనా తీసుకోవాలి అంటే స్వప్న అనే కోడ్ యూజ్ చేస్తే 12% డిస్కౌంట్ లభిస్తుంది. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. నెక్స్ట్ నాప్కిన్ లేదా టిష్యూ హోల్డర్. ఇలాంటి టిష్యూ రోల్స్కి ప్రాపర్ స్టాండ్ లేదనమాట. ఒక ఆర్గనైజర్లో పెట్టేదాన్ని కానీ ఎప్పుడు పడిపోతూ ఉంటుంది. అప్పుడే అమెజాన్లో సర్చ్ చేశాను, వాల్కి పెట్టేలా ఉంటే బాగుంటుంది అని. టిష్యూ రోలర్ లేదా నాప్కిన్స్ హోల్డ్ చేయడానికి ఇంత సింపుల్ సొల్యూషన్ ఉంటుందని నాకు ఐడియా లేదు. ఇది సింపుల్గా పీల్ చేసి వాల్కి స్టిక్ చేసుకోవడమే. నాప్కిన్, టిష్యూస్కి మేకులు కొట్టకుండా మంచి ప్లేస్ ఇవ్వచ్చు. తక్కువ ప్రైస్లో ఈజీ ఆప్షన్. ఇక టిష్యూస్ అక్కడ పెట్టేసిన తర్వాత ఇంకా ఆర్గనైజర్ అవసరం లేదనిపించింది. సిజర్స్, లైటర్ అన్నీ ఇలా హ్యాంగ్ చేశాను ఇక్కడ. సో నాకు ఇంకొంచెం ప్లేస్ కలిసి వచ్చింది కౌంటర్ టాప్ మీద. నెక్స్ట్ గ్లాస్ చాపింగ్ బోర్డు. మీకు తెలుసు నేను స్టీల్ చాపింగ్ బోర్డు యూజ్ చేస్తాను అని, కానీ మా అత్తయ్యకి సర్జరీ జరిగిన టైంలో ఎక్కువ కుకింగ్ పని ఉండేది. అప్పుడు ఒక్కోసారి ఇంకో చాపింగ్ బోర్డు అవసరమైందనమాట. సో ప్లాస్టిక్, వుడెన్ నాకు ఇష్టం లేదు. ఫస్ట్ మార్బుల్ ట్రై చేశాను. అది చాలా చాలా బరువు ఉంది, కష్టం అనిపించి రిటర్న్ చేశాను. తర్వాత గ్లాస్ తెప్పించాను. దీనిలో పాజిటివ్స్ ఏంటంటే ఇది తక్కువ ప్రైస్, లైట్ వెయిట్, ఇంకా కదలకుండా స్టర్డీగా ఉంటుంది. ఇంకా ఈజీగా లిఫ్ట్ చేసి కట్ చేసి వేసుకోవచ్చు అనమాట. నెగిటివ్స్ ఏంటి అంటే కట్ చేసేటప్పుడు కొంచెం సౌండ్ అయితే వస్తుంది. అండ్ గ్లాస్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను ఎప్పటికప్పుడు ఈ డ్రైనర్ బాస్కెట్లో పెట్టేస్తూ ఉంటాను. నాకు అంత ఇబ్బంది ఏమీ అనిపించలేదు. నాకైతే ఇది బాగానే ఉందనిపించింది. నా దగ్గర ఉన్న స్టీల్ది కొంచెం పెద్ద సైజ్ కాబట్టి ఇది కొంచెం చిన్నదే తీసుకున్నాను. క్లీనింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టేషనరీ ఆర్గనైజర్. ఇది రీసెంట్గా చేసిన డీక్లటర్ వీడియోలో చూపించాను. చాలా యూజ్ అయింది నాకు. డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్లో 7 కంటైనర్స్ ఉంటాయి. ఒక షెల్ఫ్లో అన్నీ నీట్గా సార్ట్అవుట్ చేసుకుని పెట్టుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇది స్టేషనరీ కానీ, కాస్మెటిక్స్, జ్యువెలరీ, కిచెన్ గ్యాడ్జెట్స్ కానీ మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్యా స్మార్ట్ వాచ్. చాలామంది కిడ్స్కి ఒక మంచి స్మార్ట్ వాచ్ సజెస్ట్ చేయమని అడిగారు. ఇది ఆర్యా బర్త్డేకి మా ఫాదర్ తీసుకున్నారు. ఇది నాయిస్ బ్రాండ్ అనమాట. జనరల్గా అబ్బాయిలకి గిఫ్ట్ ఇవ్వాలంటే ఆప్షన్స్ తక్కువ, బట్ ఈ స్మార్ట్ వాచ్ మంచి ఆప్షన్. ఇందులో సిమ్ వేసుకోవచ్చు, కెమెరా ఉంటుంది, వాయిస్ కాల్, వీడియో కాల్, చాట్ చేయొచ్చు, వాళ్ళు ఎక్కడున్నారో లొకేషన్ ట్రాక్ చేయొచ్చు. మనకి ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవడానికి నాయిస్ యాప్ అని ఒకటి ఉంటుంది. అది ఇన్స్టాల్ చేసుకుంటే యూసేజ్ అంతా మనం ట్రాక్ చేయొచ్చు. సెట్టింగ్స్ అన్నీ మన కంట్రోల్లో ఉంటాయి. సో పిల్లల్ని ఎప్పుడైనా ఎక్కడికైనా పంపించినా, కిందకి ఆడుకోవడానికి వెళ్ళినా
మనం ఈ వాచ్ ద్వారా కమ్యూనికేట్ చేయొచ్చు. ఇంక ఇందులో ఫోన్లో ఉండే కొన్ని జనరల్ ఫీచర్స్ కూడా ఉంటాయి. టైమర్, స్టాప్ వాచ్, క్యాలిక్యులేటర్, స్టెప్స్ కౌంటింగ్, ఫ్లాష్ లైట్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో లుక్స్ వైజ్ బాగుంది, యూస్ఫుల్గా అనిపించింది. ఆర్యాకి కొనే వస్తువులు బుక్స్, లెగోస్, సెట్స్ ఇలాంటివన్నీ అమెజాన్ స్టోర్ ఫ్రంట్‌లో లింక్ చేశాను. సో మీరు అన్నీ అక్కడ చెక్ చేయొచ్చు. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను చూడండి. ఇంకా ఆర్యావే కాకుండా అమెజాన్‌లో కొన్నవన్నీ వేరియస్ కేటగిరీస్‌లో ఈ స్టోర్ ఫ్రంట్‌లో మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఈ 450 ml మ్యాసన్ జార్, దీంతో పాటు మనకి స్ట్రా కూడా ఇస్తారు. నార్మల్ ఎయిర్ టైట్ లిడ్ ఒకటి ఉంటుంది. ఇంకా స్ట్రా పెట్టుకోవడానికి ఓపెన్ ఉండే లిడ్, మొత్తం 2 లిడ్స్ ఉంటాయి. స్ట్రా క్లీన్ చేసుకోవడానికి క్లీనింగ్ బ్రష్ కూడా ఉంటుంది. దీనిలో జ్యూసెస్, మిల్క్ షేక్స్, ఓవర్ నైట్ ఓట్స్ సోక్ చేసుకుని తీసుకునే రెసిపీస్ ఇలాంటి వాటన్నిటికీ యూజ్ చేయొచ్చు. ట్రావెల్ చేసేటప్పుడు యూజ్ చేయడానికి బాగుంటుంది. నేనైతే మార్నింగ్ లేచినప్పుడు ఈ జీరా వాటర్, చియా సీడ్స్, లెమన్ హనీ ఇలాంటివన్నీ తీసుకోవడానికి యూజ్ చేస్తున్నాను. మార్నింగ్ లేచి స్పెండ్ చేసే మీ టైంని ఇంకొంచెం ఫీల్ గుడ్గా మార్చుకోవడానికి నా కోసం తీసుకున్న వస్తువు అనమాట ఇది. ఇంకా ఇది ఓపెనింగ్ వైడ్గా ఉంటుంది కాబట్టి క్లీనింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ హాకిన్స్ నాన్ స్టిక్ ప్యాన్. ఇది మా అత్తయ్యకి హార్ట్ సర్జరీ అయినప్పుడు డాక్టర్స్ డైట్ ఇచ్చినప్పుడు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారనమాట. నాన్ స్టిక్ యూజ్ చేయండి, ఆయిల్ బాగా తక్కువ యూజ్ చేయండి అని. అప్పుడు కొన్నాం ఇది. ఏ మాట కామాటే చెప్పాలి, కొన్ని వెజిటబుల్ ఫ్రైస్, ఎగ్ పొరటు లాంటివి తక్కువ ఆయిల్లో స్టిక్ అవ్వకుండా ప్రాపర్గా చేయాలి అంటే నాన్ స్టిక్ యూజ్ చేయక తప్పదు. నేను మేర్ బ్రాండ్ది నాన్ స్టిక్ కాకుండా సిరామిక్ కోటింగ్ది ఒక చిన్న ప్యాన్ యూజ్ చేస్తున్నాను, మీకు తెలుసు అది. ఈసారి హాకిన్స్లో ఉంది అని ట్రై చేశాను, కానీ ఇది సిరామిక్ అయితే కాదు, ఇది నాన్ స్టిక్కే. నాన్ స్టిక్ కొనేటప్పుడు అందులో PFOA అనే కాంపోనెంట్ అస్సలు ఉండకూడదు. ఈ హాకిన్స్కి అయితే PFOAతో పాటు PTFE, PFAS ఇంకా వేరే హెవీ మెటల్స్ లేవు అని మెన్షన్ చేశారు. ఇలా హెవీ మెటల్స్ లేని మంచి బ్రాండ్ నాన్ స్టిక్ కుక్వేర్ నీట్గా మెయింటైన్ చేసుకుంటూ యూజ్ చేయొచ్చు అన్నది నా అభిప్రాయం. ప్రతిరోజు ప్రతి వంట నాన్ స్టిక్లో చేస్తే రిస్క్ పెరుగుతుందేమో, కానీ కొన్ని వంటలకి జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ మిగతా వంటలకి వీలైనంత స్టీల్వి, హార్డ్ యానడైజ్డ్వి యూజ్ చేస్తూ బ్యాలెన్స్ చేయాలని అనుకుంటాను. మీకు నాన్ స్టిక్ గురించి ఎక్కువ భయం ఉంటే నేను కొన్ని వీడియో లింక్స్ షేర్ చేస్తున్నాను, ఒకసారి అవి సైన్స్ బేస్డ్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. అలానే అన్ని రకాల కుక్వేర్ గురించి, ఇంకా నేను యూజ్ చేసే కుక్వేర్ గురించి చాలా డీటెయిల్గా ఒక వీడియో చేశాను, అవసరమైతే చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇంకా అన్ని ప్రోడక్ట్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగచ్చు. సో అవండి నేను షేర్ చేయాలనుకున్న వస్తువులు. సో మీకు ఏమైనా యూస్ఫుల్గా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. హెల్ప్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి మోర్ మోటివేషనల్ టాపిక్స్ వస్తాయి, సో మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. లేని దాని గురించి వర్రీ అవుతూ కూర్చుంటే అదే నరకం. మనకున్న దానికి కృతజ్ఞతగా ఫీల్ అయితే అదే స్వర్గం. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితం మస్తు.